బాగుంది, చాలా బాగుంది, అందరు రావాలి. రాజులకే రాజా అరే అరవండి పుష్పరాజు అండి సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ 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 హిట్ अब क्या बोले कुछ नहीं बोले मतलब చూడొచ్చు ఫస్ట్ పిక్చర్ పిక్చర్ అని అసలు క్లైమాక్స్ వెళ్ళట్లేదు పిక్చర్ పిక్చర్ ఉంది బోరా ఇంత కూడా లేదు బ్రో అసలు బోరు ఇంత కూడా లేదు డైలాగ్ కానీ ఒక ఖాళీ సాంగ్ హైలైట్ పోయింది మ్యూజిక్ పిక్చర్ పిక్చర్ కింద మీద పిక్చర్ పిక్చర్ హైలైట్ అయిపోతుంది అల్లు అర్జున్ ఎరా ఇది మళ్ళా నేషనల్ అవార్డు బాహుబలి 2 రికార్డ్స్ మార్క్ మై వర్డ్స్ మళ్ళా నేషనల్ అవార్డు బాహుబలి 2 రికార్డులు నేషనల్ అవార్డు మళ్ళా ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉంది. వెయ్యి కాదు 1500 కాదు 2000 కోట్లు కొట్టబోతున్నాం నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్. మళ్ళీ నేషనల్ అవార్డు కొడుతున్నాం తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ మేమే సెకండ్ టైం కూడా మేమే కొడుతున్నాం. ఫస్ట్ టైం రావడం పుష్ప మూవీ చాలా బాగుంది. సినిమా ఇప్పుడే చూస్తున్నా చెప్తున్నా రేపు ఎల్లుండి పొద్దున 400 కోట్ల మీరు పోస్టర్ చూస్తారు ప్రొడ్యూసర్ తోటి సూపర్ సినిగిపోయిందన్న తగ్గేదే సూపర్ హిట్ బంపర్ సినిమా వేరే లెవెల్ అన్న అది చాలా బాగుంది చాలా బాగుంది ఇది కొట్టేసాడు ఫస్ట్ ఆఫ్ బ్లాక్ ఫస్ట్ అంటే మాటలు మాట్లాడుకోలేదు ఎవరు తగ్గేదే ఫస్ట్ ఆఫ్ అయితే నెంబర్ 1 ఎక్కడన్నా బోర్ కొట్టిందన్నా బోర్ కొట్టలేదు డైలాగ్ తోటే రాంపు జస్ట్ డైలాగ్స్ మూవీ మొత్తం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా వైల్డ్ ఫైర్ అమ్మ ఎవరొస్తాడు మన పవన్ కళ్యాణ్ తాగితే ఎవరొస్తాడు మన ఏ ఛానల్ వస్తుంది ఇది ఇంటర్వెల్ కి సవాల్ వేస్తాయి వైల్డ్ ఫైర్ కానీ పుష్ప అంటే ఇక నెక్స్ట్ పుష్ప 3 ఇంకా వేరే ఉంటుంది అసలు. ఇగో మగాడు మాత్రమే డైరెక్ట్ చేస్తాడు, మగాడు మాత్రమే పర్ఫార్మ్ చేస్తాడు. ఇండస్ట్రీకి మొగుడై కూర్చుంటాడు, బండి ఇండస్ట్రీకి మొగుడై కూర్చుంటాడు చెప్తున్నా రాసి పెట్టుకోండి. పుష్ప 2 2000 కోట్లు కొడుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా 2000 కోట్లు కొడుతుంది. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. నిజంగా చెప్తున్నాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను మహేష్ బాబు ఫ్యాన్. సెకండ్ హాఫ్లో జాతర ఫైట్ క్లైమాక్స్లో ఉన్న ఆ 2 ఫైట్ల కోసం 2-3 సార్లు చూస్తారు సినిమా అయితే. 2 గుడ్ ఉంది సినిమా అయితే. ఎక్కడ సినిమా అన్ని ప్లస్లే మైనస్లు ఎక్కడ లేవు, ఎక్కడ సినిమా ఆగలేదు. ఫస్ట్ థింగ్ ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ అన్నెసరీ సీన్స్ లేవు, ఎక్కడ స్లో అవ్వలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హై అంటే అంతే, హై అంటే హై అంతే సినిమా అయితే. సీరియస్లీ సినిమా అయితే పుష్ప చాలా చాలా బాగుంది సినిమా అయితే. సో ఈగర్లీ అంటే 2-3 ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో, అది ఇంకా థర్డ్ పార్ట్లో రివీల్ చేస్తారు పుష్ప 3 ర్యాంపేజ్ అని. సో సినిమా అయితే ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్ చాలా బాగా నచ్చుతుంది సినిమా అయితే. యా